ఏస్తే క్రీస్తు అదే మీ యేసు క్రీస్తు ఏదైతే పేరుందో వేస్తే క్రీస్తునీడు ఎద్దవ చేస్తాడు. అరే క్రీస్తు వేస్తే ఎలాగుంటది తెలుసా? చరిత్రలో వేసాడు రా ఆయన ముద్ర, ఎప్పటికీ కూడా చెరగలేదు. క్రీస్తు వేస్తే ఎలాగుంటది తెలుసా? ప్రతి వాడు కూడా ఆయన పేరు చెప్పుకోలేదు, ఆఖరికి నీ చిన్న చీర స్వామితో సహా. అరే నిన్ను చూస్తుంటే నాకు ఒక సామెత గుర్తొస్తుందిరా. పతివ్రత ఇంట్లోకి పావు వచ్చానంట, దూలం పైన దాక్కున్నోడు వచ్చి చంపాడంట. అర్థం కాలేదు కదా? బుర్రెట్టు ఆలోచించి దొరుకుద్ది. ఓకేనా? క్రీస్తు వేస్తేనే అంత పవర్ఫుల్ గా ఉంటే అరే ఆ క్రీస్తుకి ఇప్పుడు దాకా మీరు ఎందుకు మార్కెటింగ్ చేసుకోవాల్సి వస్తుంది? నిజంగా క్రీస్తు అంత తోపు అయితే అలాగే నిలబడిపోయి ఉండేవాడు. అరే పబ్లిసిటీ లేకపోతే పడిపోయే మతంరా మీది. ఏ రోజు అని నీకు ఈ రోజు చెప్తున్నాను రా, దమ్ముంటే నీ పలుకుబడి అంతా ఉపయోగించి భారతదేశ వ్యాప్తంగా మైకులు తీపిచ్చే చర్చిలు అన్నిటి మీద ఇక 1 సంవత్సరం పాటు మేము పాస్టర్లు అనే వాళ్ళం రోడ్ల మీదకి రాము, అసలు ఎవరికి సువార్తలు చెప్పము, చర్చిల్లో మాత్రమే కూర్చుంటాము అని చెప్పేసి ఏ టీవీ ఛానల్స్ లో మాట్లాడవని దమ్ముంటే 1 సంవత్సరం రా, ఎక్కువ రోజులొద్దు, జస్ట్ 1 year ఆపండి రా.